ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏఎంసీ చైర్మన్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం ఖమ్మం ఏఎంసీ చైర్మన్ గా అయితే భూపాల్ రెడ్డి గారు అయితే ఎంపికవడం జరిగింది. ఈ క్రమంలో ఖమ్మం రైతులకి ఎలాంటి సేవ చేస్తారు, మార్కెటింగ్ యార్డ్ ని ఏ విధంగా డెవలప్ చేస్తారు, పూర్తి వివరాలు ఆయన మాట్లాడి తెలుసుకుందాం రండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ముందుగా మన ఖమ్మానికి ఏఎంసీ చైర్మన్ గా అయినందుకు కంగ్రాచులేషన్స్ సార్. సో ఎలా అనిపిస్తుంది మన ఖమ్మంలో ఏఎంసీ చైర్మన్ కావడం? చాలా ఆనందంగా ఉంది. ప్లస్ మా బేసవాడ మండలానికి ఈ మార్కెట్ యార్డ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఇదే ఫస్ట్ టైం రావటం, అందులోనూ అది నాకు రావటం చాలా సంతోషం. ఇది కేవలం అశోక్ రెడ్డి గారి వల్లనే సాధ్యమైంది. అశోక్ రెడ్డి గారు నా కోసం ఎంతో కష్టపడి నాకు ఈ పదవి అప్పచెప్పినందుకు అశోక్ రెడ్డి గారికి కూడా చాలా కృతజ్ఞతగా ఉంటానని తెలియదు. మరి మీ ప్రాపర్ అన్ని ఎక్కడ సార్? బేస్తవాడ మండలం కాజీపురం మా విలేజ్ పేరు. ఓకే, చిన్నప్పటి నుంచి అక్కడే చదువుకున్నాను. మా నాన్నగారి పేరు పూనూరు వెంకట సుబ్బారెడ్డి గారు. ఆయన ఒక 17 సంవత్సరాలు సర్పంచ్గా మా పంచాయతీకి పనిచేశారు. తర్వాత 2009-7లో ఆయన స్వర్గస్థులైనారు. మా అమ్మగారి పేరు పూనూరు వెంకట సుబ్బమ్మ. మేము 5 మంది సంతానము, 4 సిస్టర్స్, నేను ఒక్కరిని అబ్బాయిని. సో నా చదువంతా మా ఊర్లో పక్కన, తర్వాత హై స్కూల్ టిగాయవల్లలో, ఇంటర్మీడియట్ పార్లమెంట్లో, ఇంజనీరింగ్ బళ్ళారిలో చదవడం జరిగింది. ఓకే సార్, మీ పిల్లలు ఎంతమంది సార్? నాకు 2 పిల్లలు. మా భార్య పేరు శ్రీలక్ష్మీదేవి, మా అమ్మాయి పేరు మహిత, బాబు పేరు హర్షవర్ధన్ రెడ్డి. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు ప్రజెంట్ యూఎస్ లో ఉన్నారు. ఓకే, అందరు వెల్ సెటిల్ అయిపోయారు. మా మిస్సెస్ ఇక్కడ ఉంటున్నాము. ఓకే, సో అంటే మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏమైనా జాబ్ చేశారా సార్? చేశాను. హైదరాబాద్ లో స్కాఫ్ ఇండియా అని స్కఫోల్డింగ్స్ సంబంధించిన దాంట్లో 10 years వరకు జాబ్ చేశాను. ఓకే, తర్వాత క్యాస్ట్రాల్ ఆయిల్స్ వారి 2 wheelers బైక్ జోన్ ఉంటే ఒక 2 ఫ్రాంచైజీలు తీసుకొని చేశాను. ఓకే, సో 2007లో మా నాన్నగారు చనిపోయిన తర్వాత 2009లో నేను అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి ఇక్కడికి మా విలేజ్ రావడం జరిగింది. అప్పటి నుంచి నేను రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నాను. సో 2009లో నుంచి రాజకీయంలో ఉన్నాను. 2009 నుంచి కూడా నేను 10 సంవత్సరాలు మండల పార్టీ అధ్యక్షుడు పనిచేశాను. ప్రజెంట్ ఇప్పుడు అశోక్ రెడ్డి గారి దయ వలన మార్కెట్ యార్డ్ చైర్మన్ అవడం జరిగింది. సార్, జాబ్ చేసే మీరు అసలు రాజకీయ రంగానికి ఎలా వచ్చారు, అసలు ఎందుకు రావాలనుకున్నారు? ఆ టైంలో అంటే 2009 ఆ టైంలో గిద్దలూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా చేయగలిగి లింగారెడ్డి గారు ఉన్నారు. సో ఆయన కోరడం ఒకటి, ప్లస్ ఇక్కడ మా నాన్నగారికి లేని లోటు ఒకటి, రెండుని కలుపుకొని నేను ఇక్కడికి రావాల్సిన పరిస్థితి. మరి మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది సార్? 2009లో మొదలైందమ్మా. 2009 నుంచి కూడా నేను 2017 వరకు మండల పార్టీ అధ్యక్షుడు పనిచేశాను. 2014లో ఎంపీటీసీగా చేశాను. అంటే అప్పుడు ఎంపీగా కంటెస్ట్ చేశాను. పైన ఎంపీటీసీలు రాక ఎంపీపీ కాలేకపోయాను. ఓకే, సో అప్పుడు కూడా మాది అపోజిషన్ పార్టీ, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, మేము తెలుగుదేశం ఉన్నాం కాబట్టి కొంత ఏదో దానివలన మేము అప్పుడు ఎంపీపీ కాలేకపోయాము. సో అప్పటి నుంచి కూడా నేను తెలుగుదేశంలోనే కంటిన్యూ అవుతుంది. మరి 2009లో స్టార్ట్ అయ్యారు కాబట్టి ఎంతో మంది నాయకులతో మీకు పరిచయాలు ఉంటాయి. వాళ్ళతో మీ అనుబంధాలు ఎలా ఉంటాయి సార్? జిల్లాలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు కానీ అందరితో నాకు పరిచయాలు ఉన్నాయి. అందరితో బాగా చాలా క్లోజ్గా కూడా ఉంటాను. ఇప్పుడు ప్రజెంట్ మా ఎమ్మెల్యే గారు అశోక్ రెడ్డి గారు అయితే మాకు బంధువు కూడా అవుతాడు, ప్లస్ బాగా క్లోజ్గా చనువుగా ఉంటాడు. ఇంకా మార్కాపురం ఎమ్మెల్యే గారు అయితే నాతో పాటు ఇంజనీరింగ్, నా క్లాస్మేట్, నా ఫ్రెండ్. ఆ సార్తో మీ అనుబంధం ఎలా ఉండేది సార్? కందుల నారాయణ గారితో రెగ్యులర్ గా టచ్ లో ఉంటాము. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా మేము. మా ఇంటికి ఆయన వస్తుంటారు, నేను ఆ ఇంటికి వెళ్తుంటాం, ఫ్యామిలీతో కూడా వెళ్తుంటాం వస్తుంటాం. సో మాకు నారాయణ గారితో అనుబంధం బాగుంది. మరి అదేవిధంగా దామచర్ల జనార్దన్ గారు, ఆయనతో కూడా చాలా చనువుగా ఉంటాము. ఆయన కూడా నాకు ఒక మార్గదర్శి కింద లెక్క రాజకీయంలో. జనార్దన్ గారితో బాగానే ఉంటాము. మిగతా ఎమ్మెల్యేలందరితో కూడా బాగానే పరిచయాలు. సాధారణంగా మా పశ్చిమ ప్రకాశం కూడా మొత్తం కాంగ్రెస్కి అనుకూలమైన వాతావరణమే ఉంటుంది ఇక్కడ ఎక్కువగా. సో మాకు గత 25 సంవత్సరాలుగా గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం ఎమ్మెల్యే గెలిచిన దాఖలాలు లేవు. 25 సంవత్సరాల తర్వాత ఈరోజు మొదటిసారి మేము అశోక్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. అది మా కార్యకర్తలు అందరూ కృషి వలన, ఆయన మంచితనం వలన, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల వలన
అంటే ఆయన 2014 నుంచి 19 చేసిన అభివృద్ధి వలన ఇప్పుడు మళ్ళీ ఆయన గెలిపించుకోవడానికి మాకు ఒక అవకాశం దక్కింది. అదేవిధంగా 25 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీని గిద్దలూరు నియోజకవర్గంలో గెలిపించుకోవడం అనేది మేము గొప్పగా భావిస్తున్నాం. మరి ఏఎంసీ పదవి చైర్మన్ గా ఇచ్చారు కదా సార్, మరి రైతుల సమస్యలను ఏ విధంగా పాయింట్అవుట్ చేశారు? నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినే. రైతులు పడే కష్టాలు, వాళ్ళ బాధలు అన్నీ నాకు కూడా తెలుసు. సో దానికోసం గట్టిగా కృషి చేస్తాము. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కానీ, వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే మన ప్రాంతంలో అమ్ముకునే సౌకర్యాలు చేయడం కానీ, వీటన్నిటికీ నా వంతు కృషి నేను చేస్తాను. ఎమ్మెల్యే గారి ద్వారా మినిస్టర్ గారిని పట్టుకోను ఇంకొక దగ్గరికి వెళ్ళి రైతులకైతే మేలు చేయాలనే సంకల్పంతోనే నేను పనిచేస్తానని చెప్తున్నాను. సో మన ఖమ్మం ప్రజలకి ఏఎంసీ చైర్మన్ గా మీరు రైతులకు ఎలాంటి భరోసా ఇస్తారు? భరోసా అంటే అదే మా రైతులకి కావాల్సిన అవసరాలను తీర్చేదానికి, వాళ్ళ కష్టాలు తొలగించడానికి నా వంతు సాయం నేను చేస్తాను. సో మన ఖమ్మంలో ఏఎంసీ చైర్మన్ గా మీరు ఎన్నికవడం జరిగింది. మరి ఖమ్మం రైతుల ప్రజలకు మీరు ఎలాంటి అంటే సమస్యలు ఉంటాయి కదా సార్, వాటి ఏమేమి గుర్తించారు సార్? నాకు ఏఎంసీ చైర్మన్గా నన్ను ప్రకటించిన రోజు నుంచి కూడా నేను రైతుల సమస్యల మీద అవగాహన పెంచుకుంటున్నాను. రైతులు ఏమేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళని ఏ విధంగా పరిష్కరించాలి, దాన్ని ఎమ్మెల్యే గారి ద్వారా సంబంధిత అధికారుల సహాయంతో వాళ్ళకి రావాల్సిన గిట్టుబాటు ధరలు కానీ, కొనుగోలు కేంద్రాలు కానీ ఇట్లా ఏర్పాటు చేసి రైతులకు ఖచ్చితంగా భరోసా కల్పించాలనే ఆలోచనతోనే ఉన్నాము. ఖచ్చితంగా నిర్వహిస్తాము కూడా అని తెలియజేస్తాం. సార్ ప్రధానంగా మన సర్కిల్లో ఏ ఏ పంటలు ఎక్కువ పండిస్తూ ఉంటారు? మిరప, పత్తి, శనగ, కందులు, మొక్కజొన్న మెయిన్గా ఇవే. వర్షాలు లేక వరి తక్కువగా పండిస్తున్నారు. ఎక్కడైనా బోర్లు వేసుకున్న వాళ్ళే బోర్ల కింద పండిస్తున్నారు తప్ప చెరువు నీళ్ళతోటి పండించే ఇది తగ్గిపోయింది, చెరువులలో నీళ్ళు లేకపోవడం. సో దాని గురించి కూడా ఈ వెలుగున్న ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయితే మన ఏరియాలో చెరువులన్నీ నింపుకోవచ్చు. దాని ద్వారా వరి కూడా బాగానే పండించడానికి అవకాశం. సార్ మరి ఏఎంసీ చైర్మన్ గా మీరు ఎన్నికవడం జరిగింది. మరి మార్కెట్ యార్డ్ లో మీరు ఎలాంటి సమస్యలు గుర్తించారు సార్? మార్కెట్ యార్డ్ లో అన్ని సమస్యలు ఉన్నాయమ్మా. ఇప్పటి వరకు చేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా ఎవరు దాని మీద దృష్టి సారించక అన్ని గోడౌన్లు పాతబడిపోయినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్స్ లేవు, ఎటువంటి ఇది కూడా ఫర్నిచర్ కూడా లేకుండా ఉన్న పరిస్థితిలో ఉంది ప్రజెంట్. సార్ మరి మన మార్కెట్ యార్డ్ లో ఇన్ని సమస్యలు మీరు గుర్తించారు కదా సార్, మరి మార్కెట్ యార్డ్ ని మీరు ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు? మా ఎమ్మెల్యే గారి సంపూర్ణ మద్దతుతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, గోడౌన్ రిపేర్లు కానీ, ఆఫీసర్ ఫర్నిచర్స్ కానీ, ఇంకా ఏ విధమైన తర్వాత ఎన్ఆర్జీఎస్ వాళ్ళ ద్వారా పండ్ల తోటలు పెంచటము, మన పశువుల ఏమంటాం సంత, గొర్రెల సంత ఇట్లా ఏర్పాటు చేసి ఇన్కమ్ జనరేట్ చేసేదానికి ప్రయత్నం చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఇప్పటి వరకు అలాంటి యాడ్లు జరగలేదా సార్? ఇప్పటి వరకు ఏది జరగలేదు. మీరు చేయాలనుకుంటున్నారు. మార్కెట్ యార్డ్లో ఉన్న సమస్యలన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాని ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా సాయం చేస్తామని చెప్పారు, సహకరిస్తున్నారు. ఆయన ద్వారా ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తానని తెలియజేస్తారు. సార్ మన ఎమ్మెల్యే గారికి మీకు సంబంధం ఎలా ఉంటుంది సార్? సంబంధం చాలా బాగుందమ్మా. మేము బంధువులం కూడా. సో మాకు వేరియేషన్ అనేది ఏముండదు. మేము ఒకరికొకరు అండర్స్టాండింగ్ లో ఉన్నాం బాగా. ఆయన నాకు ఎంతో గౌరవం ఇస్తున్నారు, అదేవిధంగా నేను కూడా ఆయన ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఆయన ఇస్తున్నాను. అంటే మీరు ఈ ఏఎంసీ చైర్మన్ గా వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు రెస్పాండ్ అయ్యారు సార్? మంచిగా ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యారు, చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా చేస్తానని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆ భరోసాతోనే ఈ కార్యక్రమాలు మొదలు పెట్టడం జరుగుతుంది. సార్ 2009లో రాజకీయ రంగంలో వచ్చారంటే మామూలు విషయం కాదు. మిగతా పార్టీ వాళ్ళతో మీ అనుబంధం ఎలా ఉంటుంది సార్? అందరితో నాకు మంచి స్నేహబంధమే ఉందమ్మా. ఏ పార్టీలు అనేది ఎలక్షన్ టైంలోనే కానీ తర్వాత మేము అందరం కలిసే ఉంటాము, రెగ్యులర్ గా మాట్లాడుకుంటున్నాము. ఫంక్షన్లలో కానీ ఇంకొక మీటింగ్లో కానీ ఎక్కడైనా కలుసుకుంటుంటాము. మాకు అలాంటి రాగద్వేషాలు అనేది ఏం లేవు, అందరం కలిసే ఉంటాం. ఓన్లీ పార్టీ వరకే మీది అంతే. సార్ మన కూటమి ప్రభుత్వం గెలిచి ఇప్పటికి 1 year అవుతుంది. మరి మన గిద్దలూరు నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చేశారు సార్ మన ఎమ్మెల్యే గారు? ఏ విధంగా అంటే ఊర్లలో సంబంధించిన సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, తర్వాత గుళ్ళు డెవలప్మెంట్ కానీ, గ్రామానికి కావాల్సిన ఏ వసతికి నీటి సమస్యలు కానీ,
ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ తీర్చడానికి ఆయన గట్టిగా కృషి చేస్తున్నారు. మా దృష్టికి వచ్చిన సమస్యలు కూడా మేము ఆయనతో డిస్కస్ చేయటం వల్ల ఆయన ఆ సమస్యల మీద కూడా దృష్టి పెట్టి అన్ని పరిష్కరించడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు చాలా సమస్యలు పరిష్కారం అయినాయి. ఇంకా ఏదో 1-2 ఉంటాయి, అవి కూడా త్వరలోనే చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఇది ఏ విధమైన ఎవరికి ఎటువంటి CMRF ఉంది అంటే హాస్పిటల్లో చూపించుకొని వచ్చిన వాళ్ళకి. సో ఇప్పటి వరకు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 480 మంది చిల్లర వాళ్ళందరికీ CMRF తెప్పించడం జరిగింది. ఇంకా 300 చిల్లర ఎంతో ఆల్రెడీ అప్లికేషన్లు ఉన్నాయి అక్కడ, అవి కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. తొందరలోనే చేస్తారని ఆశిస్తున్నాను. ప్రతి పౌరునికి కూడా ఎమ్మెల్యే గారు చక్కగా సహకరిస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన సాయం చేస్తున్నారు. సో ఇలాంటి ఎమ్మెల్యే గారి దగ్గర పనిచేయడం మాకు కూడా సంతృప్తిగా ఉంది. సార్ మన నియోజకవర్గంలో గవర్నమెంట్ పథకాలు ఎలా అమలు జరుగుతున్నాయి సార్? గవర్నమెంట్ పథకాలు అనేవి మన నియోజకవర్గం కాదమ్మా, రాష్ట్రం అంతా కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పాము. గత 3 నెలలు కలుపుకొని కూడా మొదటి నెలలోనే 7,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి నెల 4,000 ఇస్తున్నాము. అదేవిధంగా గ్యాస్ పథకం కంప్లీట్ చేశాము. గ్యాస్ పథకము ఉచిత గ్యాస్ ఇస్తున్నాము 3 సిలిండర్లు సంవత్సరానికి. అదేవిధంగా మొన్న తల్లికి వందనం వేసాము. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా వేసాము. గత ప్రభుత్వం మాత్రం ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామని ఒకరికి ఇవ్వడం జరగలేదు. మేము ఎంతమంది ఉన్నా అంతమందికి ఇస్తున్నాము. అది మా నాయకుని యొక్క గొప్పతనము. అలాంటి నాయకుని దగ్గర మేము అందరం ఉండటం కూడా మాకు చాలా గర్వంగా ఉంది. చంద్రబాబు లాంటి ఒక విజనరీ లీడర్ దగ్గర పనిచేయడం అంటే ఎంతో పుణ్యం చేసుకున్న ఇదని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించబోతున్నాము. తర్వాత అన్నదాత సుఖీభావ కూడా వచ్చే నెల లోపలే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మేము ఇచ్చిన హామీల్లో దాదాపు 90% అమలైనట్టే. ఇంకా కొన్ని హామీలు ఉన్నాయి, అవి కూడా తొందరలోనే ఫుల్ఫిల్ చేస్తారన్న నమ్మకం అయితే మాకుంది. ముఖ్యంగా అన్నా క్యాంటీన్ పేద ప్రజలందరికీ 5 రూపాయలకే కడుపు నింపుతూ కార్మికులకు, శ్రామికులకు, పక్క ఊరు నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా, ఎంతో సంతృప్తిగా భోంచేస్తూ వాళ్ళు చాలా తృప్తి పడుతున్నారు. ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సార్ మన ఖమ్మంలో మీరు ఏఎంసీ చైర్మన్ కావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీకు ఎన్నో పదవులు రావాలని చెప్పేసి ఈ పార్టీలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని కేటాయించి రైతులకు మీరు ఎలాంటి సమస్యలను పరిష్కరిస్తారు, రైతులకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు మొత్తం క్లియర్ గా ఇంత బాగా చెప్పినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మరి చూసారు కదండి, ఖమ్మం ఏఎంసీ చైర్మన్ గారు అయితే పూర్తిగా అయితే చెప్పడం జరిగింది. ఖమ్మం రైతులకు అయితే ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరిస్తాం, అదే విధంగా మార్కెటింగ్ యార్డ్ ని అయితే చాలా బాగా డెవలప్ చేస్తామని పూర్తిగా అయితే చెప్పడం జరిగింది. సో ఇంకేం మీరు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీ ప్రకాశం.